కలిసి ఉంటే కలదు సుఖం. కథ రచన జీడిగుట్ట శ్రీనివాసరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అలా కళ్ళు చిట్లించుకొని సెల్ఫోన్లో టైప్ చేయడం ఎందుకు? 2 కళ్ళు పోగొట్టుకుంటారా అని అంటున్న భార్య కీర్తితో, లేదే, మంచి కథ రాయడానికి ఐడియా ఆలోచిస్తున్నా అన్నాడు విష్ణు. నెలకు 1 కథ రాయడానికే ఇంత ఇబ్బందిగా ఉంది. మా తమ్ముడు యాదగిరి వారం వారం 1 కథ రాసి పత్రికలకు ఎలా పంపుతున్నాడో అన్నాడు. 1 కథ అయినా బాగుంటే చాలు, గంగిగో పాలు గిరటైనా చాలు అంది. అందుకే తెగ ఆలోచిస్తున్నా ఏదైనా మంచి సబ్జెక్ట్ కోసం అన్నాడు ఫోన్ పక్కన పెట్టేసి. పక్కింటి సుందరమ్మ పిన్నిగారు లోపలికి రావడం చూసి సర్దుకొని కూర్చున్నాడు విష్ణు. అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? మంచి సమయానికి వచ్చాను. మీతో 2 విషయాలు మాట్లాడాలి, పర్వాలేదా అంది సుందరమ్మ గారు. చెప్పండి, ఏమిటి బాగా సంతోషంగా ఉన్నారు? ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నారా అన్నాడు విష్ణు. అదే చెప్పాలని వచ్చాను. కీర్తి, అలా కూర్చొని నువ్వు కూడా విను. రేపు వచ్చే గురువారం సాయంత్రం మా ఇంటి గృహప్రవేశం. నాకు మగదిక్కు లేదు, మీరిద్దరే చుట్టాలు. అన్నయ్య, నువ్వు కీర్తి వచ్చి కార్యక్రమం జరిపించాలి. మా అమ్మాయి వసుధ ఉంది కానీ ఎంతవరకు ఆఫీస్ పని గొడవే అంది. భలేవారే, మేమిద్దరం తప్పకుండా వచ్చి మీకు పనుల్లో సహాయపడతాం. కంగారు పడకండి, అన్నీ సవ్యంగా జరుగుతాయి. 2వ విషయం ఏమిటి? అమ్మాయి పెళ్ళి కుదిరిందా అడిగాడు విష్ణు. ఇదే, ఆ విషయానికే వస్తున్నా. చూడన్నయ్య, అమ్మాయి పెద్ద చదువు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తోంది. మంచి జీతం. నాకున్న ఆస్తికి అదే వారసురాలు. చూస్తూ చూస్తూ దానికంటే తక్కువ సంపాదించేవాడికి ఎలా ఇవ్వగలను అంది సుందరమ్మ. అవును, మీ రిక్వైర్మెంట్స్ ఏమిటి అన్నాడు విష్ణు. పెద్దగా ఏమీ లేవన్నయ్యా. పిల్లాడికి తల్లిదండ్రులు ఉండకూడదు. ఒక్కడే సంతానమైతే చాలు. ఎందుకంటే నా శేష జీవితం ఆ అమ్మాయి దగ్గరే గడుపుతాను. పిల్లాడి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ముందు వచ్చి కూర్చుంటారు అంది సుందరమ్మ. అంటే పిల్లాడి తల్లిదండ్రులు పెళ్లికి ముందే పోవాలా? లేకపోతే పెళ్ళైన తర్వాత పోయినా పర్వాలేదా అన్నాడు తన పరిస్థితి తలుచుకుంటూ. ఎందుకంటే తనకి బ్యాంక్ ఆఫీసర్గా చేస్తూ ఉన్న కొడుకున్నాడు. వాళ్ళ వీలుని బట్టి అన్నయ్య, ముందే అయితే మంచిది. పెళ్లి ఖర్చులు నేనే పెట్టి పెళ్లి చేసేద్దాం అని అంది దుర్మార్గంగా సుందరమ్మ. సరే, ముందు గృహప్రవేశం కానిద్దాం, ఆ తర్వాత పెళ్లి సంబంధం వెతుకుతాను అన్నాడు విష్ణు. అప్పుడే లోపలికి వస్తున్న విష్ణు కొడుకు శ్రీకాంత్ని చూసి, మీ అబ్బాయి అంత బాగుంటే చాలన్నయ్యా. మీ వాడు ఇంజనీర్ అయితే అతన్ని అల్లుడిగా చేసుకునేదాన్ని అంది సుందరమ్మ. ఎలా కుదురుతుంది? మేము బలవంతంగా చావలేం కదా మా వాడి పెళ్లి కోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విష్ణు. కాసేపు కీర్తితో మాట్లాడి వెళ్ళిపోయింది సుందరమ్మ. ఏమిటండి ఈవిడ వరుస? తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా ఉంటారు? మరి కాబోయే అల్లుడు కూడా అత్తగారు ఉండకూడదు అంటే ఈవిడ పరిస్థితి ఏమిటి అంది కీర్తి. అంతా సాఫ్ట్వేర్ మహిమ. కూతురు లక్షలు సంపాదిస్తూ ఉంటే తల్లిదండ్రులు కండిషన్స్ పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిది మనం కూడా రోజు వాడే మందులు వేసుకోకుండా ఉంటే మంచిది. మన వాడి పెళ్లికి ఇటువంటి షరతులు వినకుండా పోతాం అన్నాడు నవ్వుతూ. అన్నయ్య గారు, మీరు వదిన్ని తీసుకొని త్వరగా వస్తే మా అమ్మాయి మీరు దేవుడి ఫోటోలు తీసుకొని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి. నాకేమో ఎలాగూ ఆ దృష్టి లేదు. ఆయనే ఉంటే ఈ పనులకైనా పనికి వచ్చేవారు. ఏమిటో ఎవ్వరూ ఒక శ్రావణ మాసానికి పిలవరు, ఒక పేరంటానికి పిలవరు అన్నయ్య. ఆయన పోతే నాదా తప్పు అంది. ఇప్పుడు ఎందుకమ్మా కడనీళ్లు పెట్టుకుంటావు? గృహప్రవేశం ముందు పెట్టుకొని. కావాలంటే ఆ శ్రావణ మాసంలో నువ్వే 1 కేజీ శనగలు నానబెట్టుకో అన్నాడు విష్ణు. సాయంత్రం 6 గంటలకల్లా నూతన గృహం దగ్గరికి చేరుకున్నారు. అన్నయ్య, ముందు నీ చేత్తో మెయిన్ స్విచ్ ఆన్ చేయి అంది సుందరమ్మ. ముందుకు వెళ్ళబోతున్న విష్ణు చెవిలో, జాగ్రత్తగా ఆన్ చేయండి, షాక్ కొడుతుందేమో. కూతుర్ని దగ్గర ఉంచుకొని మిమ్మల్ని ఎందుకు ఆన్ చేయమంటోంది అంది కీర్తి. పర్వాలేదులే, నా జాగ్రత్తలు నేను తీసుకున్నా అని వెళ్ళి మెయిన్ స్విచ్ మీద టెస్టర్ పెట్టి చూసి అప్పుడు ఆన్ చేశాడు. ఇల్లంతా కాంతులు చిమ్ముతూ లైట్స్ వెలిగాయి. అది చూసి చిన్న పిల్లలాగా తప్పట్లు కొడుతూ ఉన్న సుందరమ్మని చూసి నవ్వుకున్నారు. అన్నయ్య, ఈ గది మా అమ్మాయిది, ఈ గది నాది. మిగిలిన 2 గదులు చుట్టాలు వస్తే ఉపయోగపడతాయి అంది సుందరమ్మ. అంటే
ఇల్లరికం అల్లుడు కావాలి అంటారు అన్నాడు విష్ణు. అంతేగా అన్నయ్య, అల్లుడు కూతురుతో పాటు నేనుంటాను, వాళ్ళకి మాత్రం పెద్ద దిక్కు వద్దా అంది సుందరమ్మ. ఏమో అనుకున్నాడు కానీ సుందరమ్మ బాగానే ఖర్చు పెట్టి గృహప్రవేశం పూర్తి చేసింది. భోజనాలయ్యి కూర్చొని ఉండగా, అన్నయ్య గృహప్రవేశం బాగా జరిపించావు, ఇక అమ్మాయికి మంచి సంబంధం చూసి పుణ్యం కట్టుకోవాలి అంది. అడగడం మర్చిపోయాను, మీ అమ్మగారి వైపు కానీ మీ భర్తగారి వైపు కానీ ఎవరూ లేరా అన్నాడు సుందరమ్మతో. లేకేమన్నయ్యా, నేనే ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. వాళ్ళకి మా డబ్బు మీద ఆశ తప్ప మా మీద ప్రేమ లేదు. అందరినీ చెడగొట్టుకొని ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి సహాయం అడిగితే ఎవరు వచ్చి నిలబడతారో? నువ్వే నాకు తోడబుట్టినవాడివి అనుకున్నా అన్నయ్య అంది సుందరమ్మ. ముందుగా అమ్మాయి డీటెయిల్స్ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ మర్నాటి నుంచి మగపిల్లల అడ్రస్లు పంపడం మొదలుపెట్టారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. బాగున్నవి కొన్ని అడ్రస్లు పట్టుకొని వెళ్ళాడు విష్ణు. కొన్ని ఇళ్లలో పెళ్ళికొడుకు తండ్రి లుంగి కట్టుకుని వరండాలో వాకింగ్ చేయడం చూసి, అబ్బా తల్లిదండ్రులను సంబంధం వద్దు అంది అనుకుని లోపలికి వెళ్లకుండా వచ్చేశాడు. కొన్ని ఇళ్లలో గోడలకు దండలు వేసిన ఫోటోలు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చేశాడు. కొంతమంది మగపిల్లాడి తల్లిదండ్రులు మగదిక్కు లేని కుటుంబంలో సంబంధం వద్దు అనడంతో విసిగిపోయి సుందరమ్మకి విషయం చెప్పి, ఇక సంబంధం వెతకడం నా వల్ల కాదు అన్నాడు. ఇంతలో పక్క గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్న సుందరమ్మ కూతురు వసుధ తల్లి దగ్గరకు వచ్చి కూర్చొని, అమ్మా మావయ్య, నా గురించి మీరు సంబంధాలు చూడకండి. నేను విష్ణు మావయ్య కొడుకు శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంటాను. మా ఇద్దరికీ చాలా సంవత్సరాల నుండి పరిచయం ఉంది. మొన్న గృహప్రవేశం నాడు నిర్ణయం తీసుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అని అంది. కూతురు మాటలకు కొయ్యబారిపోయిన సుందరమ్మని చూసి విష్ణు, చూడు వసుదా, మీ అమ్మగారికి మగపిల్లాడికి తల్లిదండ్రులు ఉండకూడదు, కానీ మా అబ్బాయికి మేము ఉన్నాం. మీ అమ్మగారు ఆ కనెక్షన్ తీసేసి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదు అని చెప్పి బయటకు వచ్చేశాడు. నీకు ఇదేం పోయే కాలమే, నీకంటే చదువు తక్కువ, సంపాదన తక్కువ, ఆస్తి తక్కువ, చివరికి స్వంత ఇల్లు కూడా లేదు. అటువంటి వాటితో పెళ్ళేమిటే అంది కూతురుతో సుందరమ్మ. అమ్మ, ఎవడో తెలియని వాడిని తీసుకుని వచ్చి వాటితో పెళ్లి చేస్తే రేపు మన ఆస్తి తన పేరు మీద రాయమంటే ఏం చేస్తావు? విష్ణు మావయ్య గారి అబ్బాయి శ్రీకాంత్ మంచివాడు. బ్యాంకులో పనిచేస్తూ ఉండడం వల్ల అతను చూడని డబ్బు లేదు. అందుకే అతనికి నీ ఆస్తి మీద ఆశ ఉండదు. అన్నిటికీ మించి మన రెండు కుటుంబాల గురించి మనకి బాగా తెలుసు అంది వసుధ తల్లితో. అది సరేనే, శ్రీకాంత్తో అతని తల్లిదండ్రులు కూడా ఉంటారు. మరి నేనెక్కడ ఉండాలి? మీతోనే ఉందామంటే ఏం బాగుంటుంది అంది సుందరమ్మ. అమ్మ, నీకే కాదు, నీలాంటి తల్లిదండ్రుల ఆలోచన లేక ఒక ఆడపిల్ల పుట్టగానే ఈ పిల్లను బాగా పెంచితే చాలు అని ఆ పిల్లకు తమ్ముడో చెల్లెలో లేకుండా చేస్తారు. రేపు ఆ పిల్లకి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు లేక తోడబుట్టినవాడు లేక ఎవరికి చెప్పుకుంటుంది? అదే నాకు తమ్ముడో చెల్లెలో ఉంటే నీకు ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పేది, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత కూడా పిల్ల తల్లి కూడా వాళ్ళతో ఉండడం కుదరదు. ఎందుకంటే అమ్మాయి భర్త తల్లిదండ్రులకు మాత్రమే ఆ హక్కు ఉంది ఈ కాలంలో. అందుకే నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. ఎలాగో విష్ణు మావయ్య నీకు పరిచయం, మేము వారం వారం వచ్చి చూసి వెళ్తాం. నువ్వు కూడా వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళొచ్చు అంది. నీకున్న ముందు చూపు మీ నాన్నకి ఉండి ఉంటే నాకిప్పుడు నీతో చెప్పించుకునే అవసరం ఉండేది కాదు. సరే కానీ రేపో మాపో పోయేదాన్ని, నీ సంతోషానికి అడ్డపడ్డం ఎందుకు? మంచి రోజు చూసుకుని విష్ణు మావయ్యతో మాట్లాడతాను అంది సుందరమ్మ. మాటలు అయిపోయాయి. పెళ్లి కూడా ఘనంగా చేసింది సుందరమ్మ. అల్లుడికి కొత్త కారు కొనిచ్చింది. 3 నిద్రలు అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని విష్ణు దంపతులు కొడుకు కోడలతో పాటు సుందరమ్మ కట్టిన కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయారు. సుందరమ్మ ఒక్కతి తన పాత ఇంట్లోనే ఉండిపోయింది. ఒకరోజు ఉదయం విష్ణు తన కొడుకుని పిలిచి, కారు తీ, బయటికి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు ఎందుకు నాన్న, సాయంత్రం వెళ్దాం అన్నా వినకుండా కొడుకుని తీసుకుని బయలుదేరాడు. ఇంటి ముందు కారు ఆగడంతో బయటకు వచ్చిన సుందరమ్మ గారికి కారులో నుంచి అల్లుడు వియంకులు దిగడం చూసి ఎదురు వెళ్ళి, రండి అన్నయ్య, అమ్మాయి రాలేదా అంది. లేదమ్మా, అత్త కోడళ్ళు ఏదో పనిలో ఉన్నారు. సరే గాని ముందు మీరు బట్టలు సర్దుకొని మాతో బయలుదేరండి. ఇక మీరు మాతోనే, మీ గది మిమ్మల్ని పిలుస్తోంది అన్నాడు విష్ణు. వద్దులే అన్నయ్య, ఇక్కడ నేను బాగానే ఉన్నాను అంది సుందరమ్మ. అయితే
అత్తయ్య మా సామాను సర్దుకుని మేమే ఇక్కడికి వచ్చేస్తాం అన్నాడు శ్రీకాంత్. మేమెంతో మీ అల్లుడికి మీరు అంతే. మీరు ఒంటరిగా ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను. త్వరగా బట్టలు సర్దుకోండి, మిగిలిన సామాను తర్వాత తీసుకుని వెళ్దాం అని కంగారు పెట్టాడు. కారులో నుంచి తన మామగారితో పాటు తన భర్త తల్లి దిగడం చూసి పరుగున వెళ్ళి తల్లిని కౌగిలించుకుంది. ఇక అమ్మ కూడా మనతోనే ఉంటుంది అని మామగారు అనడం విని వసుధ కృతజ్ఞతతో మామగారి పాదాలకు నమస్కారం చేసి దీవెనలు తీసుకుంది. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.